ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి మీరందరూ ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీస్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి వంటని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయనగరం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. మీనాక్షి గారు మెయిల్ చేశారు. ఓకే. ఆలు ఇంకా వంకాయ కాంబినేషన్ లో ఏదైనా కొంచెం టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఆలు వంకాయ అంటే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు కాంబినేషన్ కూడా. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామండి. ఏం చేద్దాం? వంకాయ లోపల ఈ ఆలు కొంచెం బాయిల్ చేసి స్టఫ్ చేసి దాంతో ఒక కర్రీ చేద్దాం. వంకాయల్లో స్టఫింగ్? ఎస్. అంటే ఇలా గుత్తి వంకాయ టైప్ లోనా? లేదు, మొత్తం స్కూప్ చేసి తీసేసి మామూలుగా క్యాప్సికమ్ అలాంటి వాటిలో చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ మెథడ్ లో చేద్దామండి. సో ఏం రెసిపీ ఇది? ఆలు స్టఫ్డ్ బైగన్ కర్రీ. ఓకే ఓకే, మరి ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కర్బూజా గింజల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇవేంటి వంకాయలు ఇలా బాగున్నాయి? సో వీటిని ఏంటంటే స్టఫింగ్ వీలుగా సో ఇక్కడ తొడమ దగ్గర కట్ చేసేసి స్కూప్ చేసేస్తాను చేసి పెట్టేశానండి. సో స్కూప్ చేసి కొంచెం దాన్ని కొద్దిగా మగ్గిచ్చారా? కొంచెం హాఫ్ బాయిల్. ఓకే. స్కూపింగ్ కూడా చాలా ఈజీ. మనం సో ఒకటి చూపిస్తారా? ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ తొడమ వరకు కట్ చేసేసుకుని మనకు మార్కెట్ లో స్కూపర్స్ దొరుకుతాయి. సో వీటితో ఇప్పుడు మనకు ఒకవేళ ఇది లేకపోయినా మనము కొద్దిగా నైఫ్ తో జాగ్రత్తగా తీసేసుకోవటమే కదా. నైఫ్ తో కానీ లేకపోతే కొంచెం స్పూన్ పల్చగా ఉండే స్పూన్ తో అయినా కానీ వస్తుంది. సో ఇలా మొత్తంగా మనకి ఎంత కావాల్సినంత ఇలా స్కూప్ చేసేసి. సో కొంచెం స్టఫింగ్ కి కాబట్టి కొద్దిగా ఇట్లా మీడియం సైజ్ వంకాయలు తీసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇలా స్కూప్ చేసేసి దీన్ని బాయిలింగ్ వాటర్ లో కాసేపు అలా పెట్టేసి నీళ్ళల్లో తీసేసేయాలి. ఓకే. సో మనకి కొద్దిగా ఉడకాలి. అంటే వంకాయ అంతా ఈవెన్ గా మగ్గాలి అంటే మనకి కొంచెం కదుపుతూ ఉంటే అటు ఇటు ఆ స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ముందు వీటిని ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఈవెన్ గా కూడా కుక్ అయినట్టు ఉంటుంది కదా. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు స్టఫ్ రెడీ చేసుకున్నామండి. ఓకే. ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెది పెట్టుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇవన్నీ బాగా కలిపేసి సో ఈ వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇది బాయిల్డ్ అది బాయిల్డే కాబట్టి మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో కదా. ఎస్ అండి. సో దీన్ని ఏంటంటే మనం ఈ వంకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో కొద్దిగా నూనె వేసుకుని. సో ఇంకా ఆల్రెడీ ఇవి మగ్గించినవే కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదేమో కదా దీనికి. కొంచెం పైన మనకి వేగితే సరిపోతుంది. ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. వంకాయల్లో కూడా అంటే జనరల్ గా ఇలా వంకాయ స్టఫింగ్ అనేది తక్కువ చేస్తుంటారు కదా రాజు గారు. అవునండి. అంటే కొద్దిగా గట్టిగా ఉంటుందని, వగరు ఉంటుందని, కానీ బాగుంది ఇదేదో ఐడియా. సో ఇలా మనం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సైడ్ డిష్ లాంటి వాటికి కూడా బాగుంటుందండి. స్టఫింగ్ అనేది కొంచెం మనం మారుస్తూ.
ఫస్ట్ ఇవి వేయించాలా? అవునండి. సో ఒక పక్క వేగుతూ ఉంటే మనం గ్రేవీ అనేది రెడీ విడిగా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. ఓ ఉడికించిన వాటిని మళ్ళీ సపరేట్ మనం వేయించుకొని గ్రేవీ ప్రిపేర్ చేసి ఇది మిక్స్ చేసేసుకోవటమేనా? ఎస్ అండి, అంతే. ఓకే ఓకే. సో దాంట్లో మళ్ళీ అటు ఇటు కదిపి స్టఫింగ్ బయటికి రావటం ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఏమి ఉండవు. ఓకే. సో ఇది కాస్త ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా, అటు ఇటుగా మనం తిప్పుతూ వేయించేసుకోవాలి. సో ఇది అటువైపు మార్చేసుకుందామండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఓకే. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇదంటే ఎలా రాజుగారు, మసాలా ఫ్లేవర్ లో ఉంటుందా మనకి నార్మల్ గానేనా? కొంచెం మసాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. యాక్చువల్గా కలర్ అనేది మారుతుంది కదా, కొంచెం వేగిన కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో అటు సైడ్ కూడా మనకు కొద్దిగా అలా వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. తెల్లటి దుస్తులు ఆరవేసేటప్పుడు ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో ఆరవేయకూడదు. ఇలా చేసినట్లయితే తెల్లటి దుస్తులు పసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి తెల్లటి దుస్తులు ఆరవేసేటప్పుడు ఎక్కువ ఎండ లేకుండా నీడ ఉన్న చోట ఆరవేసినట్లయితే కలర్ పోకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, అల్లం వెల్లుల్లి స్మెల్ ఎంత బాగా వస్తుందో. సో ఇది ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే. సో అలా మూతతో పెట్టేసుకుంటే కొంచెం మగ్గిపోతుంది. సో దీంట్లో టమాటో పేస్ట్. ఓకే. సో టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ లాగా వేస్తున్నాం. సో కొంచెం ఈ వంకాయ టమాటో కాంబినేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ బేస్ తీసుకున్నాం. గ్రేవీ ఈ బేస్ అయితే బాగుంటుంది కదా. అవును. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కారం, కొద్దిగా పసుపు. ఈ డిష్ మనకి అంటే దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? రోటీతో కానీ, సో రైస్, స్పెషల్గా మనకి కొంచెం పలావ్ లాంటివి ఉంటే బాగుంటుంది. సో రోటీతో ఇంకొంచెం బాగుంటుంది, అంటే మనకి కొంచెం ఈ బంగాళదుంప స్టఫింగ్ ఉంది, అది ఉంది, గ్రేవీ కూడా ఉంది కదా, సో చాలా బాగా తెలుస్తుంది. ఓకే. సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఎక్కువగా ఇక్కడ మగ్గాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కర్బూజా గింజల పేస్ట్ అండి. అలాగే పెరుగు. ఓకే. సో కొంచెం అంటే పెరుగు ఎలా స్వీట్ది ఏమైనా తీసుకోవాలా లేకపోతే కొంచెం పుల్లగానే ఉండాలండి. సో కర్రీస్కి తీసుకునేప్పుడు కొంచెం పుల్లగా ఉంటేనే మనకు బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు చివరిగా కొద్దిగా ధనియాల పొడి. ఓకే. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఏదో వెరైటీ కుర్మా టైప్లో ఉంది ఇది. ఎస్, బాగుంటుంది, అంటే వంకాయ కాంబినేషన్లో తీసుకున్నాం కదా. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో ముందుగా గ్రేవీ తీసుకుని ఓకే సో దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు. యాక్చువల్గా ఈ వంకాయలు కూడా అలా సైడ్కి పెట్టేసుకొని గ్రేవీ యాడ్ చేసుకున్నప్పుడు కూడా తిన్నా మనకి టేస్ట్ బాగానే ఉంటుందేమో కదా. ఎస్. సో ఎలాగో మనం ఆలులో అన్ని దానికి ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా. హాఫ్ బౌల్ కర్రీ చేస్తే 1 బౌల్ అయిపోతుంది అనుకుంటే ఇవి వంకాయలు వేసేసరికి. ఎస్, కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, రెడీ అండి. నైస్.
ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి కాస్త ఉడికించి పక్కనుంచాలి. ఉడికించిన బంగాళదుంపలు మెరిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కర్బూజా గింజల పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన వంకాయలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. డిఫరెంట్ గా ఉంది కదా గ్రేవీ కూడా. అవునండి, అంటే కర్డ్ వేసుకున్నాము, టమాటో ప్యూరీ వేసుకున్నాము, కర్బూజా గింజల పేస్ట్ కూడా వేసాము. యా, సో అన్నీ మిక్స్ అయ్యి చాలా బాగుంది. అండ్ ఈ వంకాయ కూడా చక్కగా ఆ ఆలుని అలా హోల్డ్ చేసి, అంటే ఆ ఆలు అనేది బయటికి రాలేదు. సో మనకి ఈ గ్రేవీలో కొంచెం అది కూడా నానితే వంకాయకి కూడా పైనుంచి ఆ టేస్ట్ అనేది పట్టేస్తుంది. అవునండి, బాగుంది రాజు గారు. కానీ ఐడియా అంటే ఇట్లా వంకాయలో స్టఫ్ చేసుకొని ఈ గ్రేవీతో సర్వ్ చేసుకోవటం అనేది. ఓకేనండి. సో చూసారు కదండి, డిఫరెంట్ అండ్ టేస్టీ వెరైటీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తెల్లటి సాక్స్ ఉతికేటప్పుడు ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా చేసినట్లయితే మరకలు తొందరగా పోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ అండ్ వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఈజీ అండ్ టేస్టీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే మేథీ కాజాలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మేథీ కాజాలు. అవునండి. సో మేథీ అంటే ఇక్కడ మీరు ఏ మెంతి వాడుతున్నారు రాజు గారు? ఇక్కడ 2 రకాలు వాడుతున్నానండి. సో మెంతి కూర వాడుతున్నాం, అలాగే కసూరి మేతి కూడా కొద్దిగా వేస్తున్నాం. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగా వస్తాయి. సో మనకి ఆ కాజాలు తినేటప్పుడు వీటి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందేమో. ఓకే, మరి మేథీ కాజాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేథీ కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా కాచిన నూనె వేస్తాం దీంట్లో. సో ఒక బౌల్లో మైదా, ఓకే, కొద్దిగా బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాం. దీంట్లో సన్నగా తరిగిన మెంతి కూర అండి. ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. మనం ఏం ముందు వేయించుకోవటం అలా ఏం లేకుండా డైరెక్ట్ పచ్చిది వేసేస్తాం. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అక్కడ వేగుతుంది ఇది. సో ప్రాబ్లం ఏమి? ప్రాబ్లం అండి. జీలకర్ర, ఓకే, సరిపడా ఉప్పు, కసూరి మేతి అండి. ఓకే, కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని. ఓకే అండి. కాజాలకి మైదా వాడతారు, గోధుమ పిండి వాడతారు కాబట్టి పిండి ఇంకా వాళ్ళు చాయిస్. కాకపోతే బియ్య పిండి అనేది కొంచెం
ఖచ్చితంగా వేసుకోవాలా రాజు గారు? కొద్దిగా వేసుకుంటే మనకు బాగా కరకరలాడుతూ వస్తుందండి. ఓకే. సో దీంట్లో కాచిన నూనె, సో ఒకసారి చేతితో ముందు అంటే ఈ నూనె మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం పిండికి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనము పిండి కలుపుకోగానే చేసేసుకోవచ్చు కదా రాజు గారు? వెంటనే చేసేసుకోవచ్చు. సో ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం నూనె వేడి చేసి వేసుకోవాలేమో కదా, అంటే మిగతా నెయ్యి కానీ ఇట్లా దేనికైనా కూడా కొంచెం వేడి చేసి వేసుకుంటే కొంచెం మనకి ఆ గుల్లతనం. వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇప్పుడు ఇంక ఇది చపాతీ పిండిలో కలిపేసుకోవటమే కదా? అంతేనండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. ఆలుగడ్డలు ఉడికించిన నీటిలో వెండి సామాన్లు నానబెట్టి ఆ తర్వాత సబ్బు నీటితో కడిగేసినట్లయితే వెండి సామాన్లు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో నూనె ఇక్కడ వేడి పెట్టేసుకున్నాం. ఓకే. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం పెద్ద సైజ్ చపాతీలా చేసేసుకోవాలి. సో ఆ మెంతి అంతా కూడా బాగా తెలుస్తోంది కదా? అవునండి. స్మెల్ అంటే మనకి బేసిక్గా మీరు బాగా నలిపారు కదా దాన్ని, పిండికి కూడా మొత్తం అంతా పట్టేసింది. స్మెల్ అనేది బాగా అంటే మెంతి స్మెల్ అనేది వస్తుంది యాక్చువల్గా. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని ఓకే. ఓకే. సో వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. చిన్న నైఫ్ ఇస్తారా? సో మెంతి ఆకు కూడా మనము కొద్దిగా బాగా కట్ చేసుకుని ఎక్కువ వేసుకుంటే ఇలా మొత్తం దాని ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. చూడడానికి కూడా కొంచెం లుక్ అనేది కూడా బాగుంటుంది. సో డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇవి మనకి అంటే స్నాక్ లోనే కాకుండా చక్కగా ఈ వడియాలు అప్పడాలు ఎలా తింటామో అలా కూడా సైడ్ డిష్ గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. మనకి వేగేసరికి ఆ మెంతి ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో కదా? అండ్ టేస్ట్ చేసేటప్పుడు కూడా. అవునండి. సో అందుకు కొంచెం ఆ పచ్చిది కూడా వేసుకోవడం వల్ల మనకు ఆ టేస్ట్ కొంచెం మొత్తం పిండి కూడా బాగా పట్టేసి బాగుంటుంది. సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగా మంచి క్రంచీగా వస్తుంది. ఓకే. ఇవి మనం అన్ని ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటూ. సో ఇంకొంచెం రంగు వస్తే తీసేసుకోవచ్చు కదా? అవునండి. సో ఇవి నేను చూస్తుంటాను, మీరు కార్వింగ్ చేస్తారా రాజు గారు? ఓకేనండి. సో ఏం చేస్తున్నారు రాజు గారు? లాంగ్ బ్రింజాల్ ఆక్టోపస్ చేస్తున్నాను. ఓకే. సో సింపుల్గానే చేసుకునేది. సో బేస్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ హెడ్ వస్తుందండి. సో కొంచెం అలా టర్న్ అయింది నేను తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. సో తర్వాత ఒక్కొక్క దాన్ని స్కిన్ పీల్ చేయాలండి.
కొద్దిగా చేంజ్ అయితే తీసేయచ్చు. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకేనండి, తీసేయచ్చు. ఓకే, సో దీన్ని ఇక్కడి వరకు లెవెల్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో అది కొంచెం ఇలా తిప్పితే చూడడానికి. ఎస్ అండి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఐస్ దాంట్లోనే తీసేస్తున్నారు. డార్క్ ఉంది కాబట్టి లోపల మనకు వైట్ కలర్లో వస్తుంది కదా. అలాగే కొంచెం స్మైల్గా చూస్తున్నాం. సో ఇక్కడ ఐస్ వచ్చేసి కొంచెం చిన్నగా రంధ్రం చేసి మిరియాలు పెడుతున్నాండి. సో బ్లాక్ డాట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ప్లేట్ ఇస్తారు. ఓకే ఓకే, కాజాలు రెడీ. రెడీ. ఓకే అండి, మేథీ కాజాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ కాజాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బియ్యం పిండి, తరిగిన మెంతి కూర, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కసూరి మేథి, కాచిన నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేథీ కాజాలు రెడీ. ఓకే అండి, మరి మేథీ కాజాలు తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. బాగున్నాయి. ఇలాంటివి యాక్చువల్గా మనకంటే ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే తింటున్న కొద్దీ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే మనం బాగా ఇలా నవిలి మింగేటప్పుడు ఆ టేస్ట్ ని మనము బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే మనకు తెలుస్తుంది ఇందులో ఓహో ఈ ఫ్లేవర్ యాడ్ చేసింది అనేది. కానీ ఇక్కడ మేథీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, సో అది ఆ స్మెల్ తో అండ్ ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. కసూరి మేథి ప్లస్ మామూలు మెంతి కూర వేసుకున్నాం, కొంచెం జీలకర్ర కూడా వేసాం కదా, సో ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది. సో టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మేథీ కాజాలు, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలపై మరకలు అంటినప్పుడు ఆ మరకలు పోవాలంటే సోడా కలిపిన నీటితో వాష్ చేసినట్లయితే గాజు పాత్రపై ఉన్న మరకలన్నీ పోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? జయశ్రీ. జయశ్రీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ అండి. మణికొండ. ఓకే, హాయ్ అండి. హాయ్ మీ అండి. పేరేంటి? నా పేరు ఉమార్ అని, నేను ఫిలిం నగర్ నుంచి వచ్చాను. ఓకే, సో మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. ఉందండి. ఫ్రెండ్స్ చుట్టాలు? ఫ్రెండ్స్, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. బాగా బెస్ట్ ఫ్రెండ్స్. అవునండి. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే అండి. శనగపప్పు. నైస్, ఈజీ కదా. అవునండి. ఎందుకంటే శనగపప్పుతో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సో శనగపప్పుతో మీకు వచ్చింది ఏదైనా చక్కగా టేస్టీగా ఈజీగా చేసుకునే వంట ఏమన్నా ఉంటే బాగా ఆలోచించేసేయండి, నాకు చెప్పేసేయండి, మనం స్టార్ట్ చేయండి. ఓకే అండి. జయశ్రీ గారు ఏం చేస్తారు శనగపప్పుతో? శనగపప్పు గోంగూర. శనగపప్పు గోంగూర మంచి టేస్టీ కాంబినేషన్ కదా. అవునండి. ఓకే, సో ఫస్ట్ చేసేస్తారా? చేసేస్తానండి. ఓకే, మరి శనగపప్పు గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చి శనగపప్పు 1 కప్పు, గోంగూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. జయశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి.
కొంచెం వాటర్ తీసుకుందామండి. ఫస్ట్ వాటర్ వాటర్ కావాలి. చాలండి. చాలా. దాంట్లో శనగపప్పు. ఓకే. సో ఇది ఆల్రెడీ కొంచెం ఉడికించారా? కొంచెం ఉడికించాలండి. ఓకే. కొంచెం శనగపప్పు ఉడికిన తర్వాత గోంగూర వేయాలండి దాంట్లో. దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం అన్ని కలిపి మనం అన్ని కలిపి ఉడికించాలన్నమాట. ఓకే ఓకే. పచ్చిమిర్చి, వెల్లుల్లి తర్వాత అండి. ఓకే. ఇవి కొంచెం ఉడకదిద్దామండి. మూత పెడదామా? మూత పెడదాం. సాల్ట్ ఏమన్నా వేస్తారా? ఇప్పుడే ముద్ద తర్వాత వేస్తాం. తర్వాత వేస్తాం. సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్. అవునండి. ఓకే ఓకే. సో ఉడికితే జస్ట్ దీన్ని ఏమైనా మెదుపుకోవాలా లేకపోతే అలా అలా ఉంచేయడమే? అలా ఉంచేయటమే. సో శనగపప్పు మనకు కొంచెం ఆ పప్పులాగా ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. ఓకే. సో వెయిట్ చేద్దాం. సో జయశ్రీ గారు చూద్దామా? చూద్దామండి. ఓకేనా? కొంచెం నీళ్లు పోయండి. ఇంకొద్దిగా నీళ్ళు కావాలి. వండుకుంటాను. ఓకే. దీంట్లో కొంచెం కారం, సాల్ట్ అండి. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఒక 5 నిమిషాలు కొంచెం. సో దీన్ని కొంచెం ఉడికించాలి. కొంచెం ఉడికించాలండి. సో ఈ గోంగూర ఇదంతా బాగా ఉడికిపోయింది కదా. అవునండి. మనకి కొద్దిగా ఇప్పుడు ఈ ఉప్పు కారాలు అవి వీటికి పట్టేస్తే తాలింపు తర్వాత తాలింపు వేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అది ఎక్కువ ఉంటే బాగుంటుందా మనకి? అవునండి. టేస్ట్ అనేది. ఓకే. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందామండి. ఇది ఇలా ఉడికిస్తూ తాలింపు పెట్టేద్దామా? ఓకే. ఓకే. కొంచెం ఆయిల్ అండి తాలింపుకి. ఏం చేస్తుంటారు జయశ్రీ గారు మీరు? నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్? అంటే ఏంటి? సీరియల్స్? సీరియల్స్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నానండి. మళ్ళీ యాడ్స్ అవి చేశాను. ఓ నైస్. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం వేయడం. మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారండి. పేరేంటి? సూర్య. ఓకే. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టండి. ఇది చూద్దామా ఒకసారి? వాటర్ కట్టేయచ్చు? ఇంకా కట్టేయచ్చండి. అది దీంట్లో 2 ఎండుమిరపకాయలండి. కొంచెం కరివేపాకు. ఓకే. వెల్లుల్లి. ఓకే. కొంచెం జీలకర్ర అండి. కొంచెం ఇంగువ. ఇప్పుడు అది ఇందులో వేస్తారా? ఈ పోపు అందులో పెడతారా? అది ఇందులో వేసేద్దాం. ఇది ఇందులో వేద్దామా? మనకి ఇది కొంచెం ఇలా డ్రైగానే ఉంటుందా? అంటే మన ఇష్టం, డ్రైగా చేసుకోవచ్చు. కొంచెం ఇది గ్రేవీ ఇలా కావాలంటే గ్రేవీ అలా కూడా చేసుకోవచ్చు. ఇది చపాతీకి వాటిల్లో బాగుంటుందండి. ఓకే. అయిపోయింది. అయిపోయింది. అది ఇది మనకు తొందరగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అవును. చపాతీలో వాటిల్లో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో రెడీ?
రెడీ అండి. శనగపప్పు గోంగూర. ఓకే అండి, మరి శనగపప్పు గోంగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు గోంగూర తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన శనగపప్పు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు గోంగూర మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు గోంగూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మంచి టిప్. పెదాలు మృదువుగా ఉండాలి అంటే రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు మీగడతో పెదాలను మర్దనా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో ఉమాగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? పన్నీర్ వడలు అండి. సో శనగపప్పుతో పన్నీర్ వడలు. ఓకే, మరి శనగపప్పు పన్నీర్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు పన్నీర్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చి శనగపప్పు 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, బియ్యం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో ఉమా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఏంటి, ఫస్ట్ అన్ని మిక్సీ పట్టుకోవాలా? అవునండి. ఇదిగో ఇది పప్పు నానబెట్టింది. కొంచెం ఒక లైట్గా అంటే కరకరలాడటానికి వడలు కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. అల్లం, సరే మీరు మిక్సీ పచ్చిమిర్చి, పెట్టు, దాంట్లో మీకు కావాల్సిన ఓకే ఓకే. ఫస్ట్ ఓన్లీ శనగపప్పు గ్రైండ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. కొంచెం లైట్గా వాటర్ కావాలా? యా. ఓకే, ఇది గ్రైండ్ చేసుకున్నాము. ఒక బౌల్లో వేసుకోవాలి. మరి బియ్యం ఏదో అన్నారు? అంటే ఈ పప్పు ఉంది కదండి, ఆ పప్పులోనే ఒక కొంచెం ఓకే. అంటే వడ వేసినప్పుడు మంచిగా తింటుంటే కరకరలాడతాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక అందులో పప్పులో కొద్దిగా బియ్యం కూడా ఉంది. బియ్యం కలిపాము. ఓకే ఓకే. అంటే మనకి ఎంత కారం కావాలో అంత కారం. ఇది పచ్చిమిర్చి, ఇవి అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అల్లం ముక్కలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రై చేయాలి కదా. అవునండి. ఆయిల్ హీట్ పెడతా. ఓకే. దాంట్లో సాల్ట్ ఏం వేరా? సాల్ట్ ఇందులో కలుపుకుందాము. ఓకే. నేను బాగా కారం ఎక్కువ తింటారా? అవునండి. అవునా? లైట్గా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలి. పప్పు ఎంత రుబ్బారో, పచ్చిమిర్చి పేస్ట్ అంత రుబ్బారో మీరు? లేదు, ఇందులో పప్పు ఉందండి, ఇందులో పప్పు యాడ్ అయింది కదా. షూరా? ఎందుకైనా మంచిది, నేను ఇంత చిన్న తింటాను. ఓకే, ఇందులో ఉల్లిపాయలు. ఓకే. ఆహా, పచ్చిమిర్చి ఘాట్ నాకైతే ఇక్కడ దాకా వస్తుంది. వస్తుందా? వస్తుందా? అసలు అయినా ఎక్కువ వేసారు కదా. కరివేపాకు. ఓకే. జీలకర్ర. ఓకే. మనకి ఎంత కావాలో అంత. అదే కొంచెం సరిపడా వేసుకుంటే బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర ఇందులో మిక్స్. ఓకే. తగినంత సాల్ట్. పన్నీర్ ఉంది కదండి, పన్నీర్ కూడా ఇందులో తురిమేశారు. వేసేసారు కదా ఉల్లిపాయలు కూడా. వేసేసాను. ఇంకా యాక్చువల్గా దానికి తడేం అక్కర్లేదు అనుకుంటా, లైట్ అంటే ఆ పేస్ట్ తడి సరిపోయేలా ఉంది. ఇది యాక్చువల్లీ మా వదిన, మా పెద్దమ్మ కోడలు అనమాట.
తను ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తే తనే ఇచ్చేస్తూ ఉంది. ఓ కారం అంటే వడల వడలు పన్నీర్ కాంబినేషన్ లో వడలు. ఓకే, నేను చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. చాలా బాగుంది. అది ఇప్పుడు ఈ ప్రేక్షకుల ముందు చూపిస్తున్నారు. సో పచ్చిమిరపకాయలు మాత్రం కాస్త చూసేసుకోండి. ఓకే అండి. ఓకేనా? సో వేద్దామా? నూనె వేడెక్కింది. నూనె వేడైందా? ఓకేనా? సరే, అంటే అదేం విడిపోవట్లేదు కదా? ఏం విడిపోదు. ఓకే, ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసి కొంచెం దానికి నూనె రాసి వేసుకోవడం, లేకపోతే ఇలా వస్తే ఇలా వేయటం. మేము ఇదేం పడదులేండి. ఏమో నా జాగ్రత్తలో నేను ఉంటా, ఎందుకైనా మంచిదండి. పడిన తర్వాత మనం ఏమీ చేయలేం కదా. అవునులేండి. పడక ముందు అయితే చక్కగా ఇలాగా ఏమంటారు దీన్ని, ఇది నా రక్షణ కవచం అనమాట. మీరేం చేస్తుంటారు? మేము ఆర్టిస్ట్ అండి, సీరియల్ అండ్ మూవీస్. ఓకే, సో అలా మీరు ఇద్దరు ఫ్రెండ్సా? బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకు ఒకవేళ ఈ పిండి కొంచెం పొడి పొడిలు ఆడుతున్నట్టు ఉంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చేమో కదా? ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇది టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఇందులో కారంగా అంతే. ఇందులో రైస్ కొంచెం లైట్ గా మిక్స్ చేసాం కదా, కరకరలాడుతూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఇవి వేసుకొని తినాలి. అవును, ఇలాంటి తిందామంటే వర్షమే రావట్లేదు. ఏమిటో. ఓకే, దీనికి సాస్ యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా స్వీట్ సాస్ అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఉంది, సాస్ ఉందండి. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. మొత్తానికి శనగపప్పు పన్నీర్ వడ. ఓకే, శనగపప్పు పన్నీర్ వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు పన్నీర్ వడలు తయారు చేసే విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, బియ్యం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపప్పు పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు పన్నీర్ వడలు రెడీ. ఓకే అండి, మరి శనగపప్పుతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో గోంగూర శనగపప్పు కాంబినేషన్ లో, ఓకే, ఇంకొకటేమో శనగపప్పు పన్నీర్ వడ. ఓకే, ముందు గోంగూర చూసేద్దాం. ఓకే, ఒకసారి మా టీవీ ముందు చూస్తున్నారు మా ఫ్యామిలీకి ఒకసారి హాయ్ చెప్పరా? తప్పకుండా తినేసి చెప్దాం. ఓకే అండి. బాగుందండి, అంటే సింపుల్ వంట, మనం రెగ్యులర్ గా చేసుకునేది గోంగూర శనగపప్పు. కాకపోతే కొంచెం గోంగూర ఎక్కువ వేసి బాగా ఇలా గుజ్జులా చేసి అలా కూడా చేస్తూ ఉంటారు. ఇలా కూడా బాగుంది, మరి ఎక్కువ పుల్లగా లేకుండా ఇట్లయితే. అంటే మన శనగపప్పు దీనికి మీరు ఆ శనగపప్పు ఆ కొద్దిగా గోంగూర వాడింది బాగుంది, ఐడియా నైస్. సో వడలు టేస్ట్ చూద్దాం. ఓకే, ఏమన్నా కూడా కొంచెం అల్లం పచ్చిమిర్చి ఘాట్ అనేది ఉంది, అంటే మంచి స్మెల్ తో అలాగా. కాకపోతే అంత ఓవర్ స్పైసీగా ఏమి అయిపోలేదు. ఓకే, సో మొత్తానికి బాగున్నాయండి. సో ఉమా గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. వడలు కూడా టేస్టీగా ఉన్నాయి. ఓకే, సో ఇద్దరు కూడా బాగానే చేశారు. అంటే ఇది శనగపప్పు గోంగూర కాంబినేషన్ లో రెగ్యులర్ గా చేసుకునేది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకొని గోంగూర కొద్దిగా, సో ఆ ఉల్లిపాయ కూడా వేగినట్టుగా అలా చేసుకుంటే ఆ గోంగూర కాంబినేషన్ ఇలా చాలా బాగుంటుంది. అలాగే వడలు పన్నీర్ యాడ్ చేసి చేశారు కదా, సో కొంచెం స్పైసీగా ఉన్న ఓకే టేస్ట్ అనేది బాగా మెయింటైన్ చేశారు. అంటే నార్మల్ మన మసాలా వడ టేస్ట్ లో ఉంది కదా. ఎస్ అండి, ఇద్దట్లోకి కొంచెం వడలు బెటర్గా ఉన్నాయి. ఓకే, సో అయితే ఉమా గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్, బాగున్నాయి వడలు కరకరలాడుతూ టేస్టీగా.
ఓకే, సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. గారెలు కరకరలాడుతూ రావాలంటే గారెల పిండిలో సేమియాను కొద్దిగా పొడి చేసి ఆ పిండిలో యాడ్ చేసినట్లయితే గారెలు కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ అభిరుచిలోని 4 వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, వంకాయలు, టొమాటోస్, కర్బూజా గింజల పేస్ట్, పెరుగు. ఎక్కడ దాకా చాలా బాగుంది. తర్వాత మసాలా దినుసులు, పొళ్ళు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు మీరేమో సింపుల్గా వండుకోమంటున్నారు. మేము ఎలా వండుకోవాలి అంటే ఈ 5 రకాలవి కాకుండా, అంటే ఈ మేజర్గా ఈ వంకాయలు, ఈ టొమాటోస్, ఈ పొటాటోస్ కాకుండా ఇప్పుడు ఈ పొళ్ళు వాడేటప్పుడు కాస్త క్వాంటిటీ తగ్గించి వాడుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే ఓవర్ పవరింగ్ లేకుండా సీజనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ కింద తక్కువ వాడుకుంటే ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మేతి కాజాలు, అంటే మైదా, బియ్యపిండి, మెంతి కూర, కసూరి మేతి. ఇప్పుడు మైదా అనేది మనం కంప్లీట్గా డయట్ నుంచి తీసేయాలి. మైదా, షుగర్ అన్నవి అసలు బాడీకి అర్థం కూడా కావట్లేదు. సో దాన్ని అలా పక్కన పెట్టేసి టాక్సిన్స్ కింద కూడా డెవలప్ అవుతున్నాయి అని కూడా ప్రూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకు చాలా జాగ్రత్తగా మనం పాటించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడెక్కడ మనం డయట్లో మైదాని రీప్లేస్ చేయగలమో, గోధుమ పిండితో కానివ్వండి, బియ్యం పిండితో కానివ్వండి, అవే స్వీట్స్ మనం అలా చేసుకోగలిగితే, స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ 100% వి షుడ్ ట్రై టు రీప్లేస్. సో ఈ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ట్రై టు ఎలిమినేట్ మైదా ఫ్రమ్ యువర్ డయట్. అలాంటప్పుడు ఈ మెంతికూర కాజాలు కూడా ఇది ట్రెడిషనల్ రెసిపీ అయినప్పటికీ కూడా మనం మైదా తీసేయాలి. గోధుమ పిండితో ట్రై చేసుకుంటే అగైన్ ఇట్స్ నాట్ అ డైలీ ఐటమ్, డైలీ డయట్ ఐటమ్ కాదు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవడానికి పర్వాలేదు. అలాగే ఊరించే వంటలో కూడా సింపుల్గా ఒక రెసిపీ చక్కగా చూసారండి. శనగపప్పు గోంగూర. శనగపప్పు, గోంగూర, వెల్లుల్లి, ఇంగువ. వెల్లుల్లి అసలు ఎంత మంచిదంటే, వెల్లుల్లి కానీ ఇంగువ కానీ ఇవన్నీ ఫుడ్, ఆహారం కాదండి. ఆహారం ఒక్కటే కాదు, ఔషధాలు కూడా. వంటింట్లోని ప్రథమంగా మనం చెప్పుకోగలిగే ఔషధాలు. ముఖ్యంగా వెల్లుల్లి ఉన్న గుణాలు ఏంటంటే మన బాడీలో నిత్యం చేరే టాక్సిన్స్ని చక్కగా బయటికి తీసే విధంగా అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ వంటకం తీసుకోండి. గోంగూరలో ఔషధ గుణాలు ఉన్నాయి. చక్కగా మనకు అనీమియా అన్నీ కూడా రక్తహీనతను ఎదిరించే గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఉన్నాయి. తర్వాత ఇంగువలో కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా పనిచేసే విధంగా చూసుకుంటుంది. సో ఇప్పుడు ఆహారం కంటే కూడా ఔషధం ఎక్కువైంది కదండి. ఫుడ్ ఇస్ మెడిసిన్ యాక్చువల్లీ, కరెక్ట్గా తీసుకుంటే. సో బాగుంది. నెక్స్ట్ మీరు చూసిన శనగపప్పు పన్నీర్ వడలు. ఎప్పుడు కూడా మీరు ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయొద్దు. అంటే చాలా తక్కువగా తీసుకోవాలి. శనగపప్పు, పన్నీర్ రెండూ కూడా ప్రోటీన్ కాబట్టి చాలా హై ఉంటుందండి. అది డైజెస్ట్ చేయడానికి చాలా కష్టపడుతుంది బాడీ. తర్వాత దాని వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బాడీ ఈజ్ అండర్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. పన్నీర్ ఇస్ అ ప్రోటీన్, శనగపప్పు ప్రోటీన్. సాధ్యమైనంత వరకు మనం ఇలాంటి కాంబినేషన్స్ తక్కువ చేసుకోవడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా పన్నీర్లో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని క్వాంటిటీ తక్కువ తీసుకుంటూ డీప్ ఫ్రై లేకుండా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో శనగపప్పు గోంగూర చాలా బాగుందండి. వెరీ సింపుల్, వెరీ హెల్తీ, ఈజీగా ఉంది ప్రిపరేషన్ కానీ కుకింగ్ కానీ. అలాంటివి ఈజీగా ఉంటాయి డైజెస్ట్ చేసుకోవడానికి కూడా. మేతి కాజాలు మనం మైదా రీప్లేస్ చేసుకుంటే ఎప్పుడైనా స్నాక్స్ కింద వెరీ రేర్ ట్రై చేసుకోవచ్చు. తర్వాత శనగపప్పు పన్నీర్ వడలు డీప్ ఫ్రై అండి. డెఫినెట్గా పన్నీర్ మాత్రం, పన్నీర్ అనే కాదు, ఎనీథింగ్ దట్ ఇస్ రిచ్ ఇన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మనం డీప్ ఫ్రై చేయకుండా చూడాలి. ఆలు స్టఫ్డ్ బైంగన్ కర్రీ కూడా పర్వాలేదండి, నాట్ బ్యాడ్. ఎప్పుడైనా ఒకసారి మనం ట్రై చేసుకోవచ్చు. మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు మీరు చూపించిన వంకాయతో
కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఎందుకంటే స్టఫ్ చేసుకున్నాం కదా. మనము అంటే వంకాయతో స్టఫింగ్ అనేది జనరల్ గా చెయ్యరు కదా, చాలా జస్ట్ తక్కువ. కూరుకోవటము ఈ గుత్తి వంకాయ ఇవి తప్పితే ఎస్ అండి. ఈ టైప్ లో స్టఫింగ్ అనేది చాలా వెరైటీగా ఉంది. ఓకే అండ్ డిష్ కూడా చాలా టేస్టీగా ఉంది రాజ్ గారు. ఓకేనండి. అండ్ మేతి కాజాలు ఇలా మెంతికూర యాడ్ చేసి చేసుకోవటం ఆ ఫ్లేవర్ లో చాలా బాగున్నాయి రెండు కూడా. ఓకేనండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.